ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు. సామెతల గ్రంథ ధ్యానము 11వ అధ్యాయం 1వ వచనం నుండి 15వ వచనం వరకు ధ్యానించుకుందాం. దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకిష్టము. అహంకారము వెంబడి అవమానం వచ్చును, వినయము గలవారి యొద్ద జ్ఞానమున్నది. యథార్థవంతులు యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును. ఉగ్రత దినముందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును. భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును, యథార్థవంతులు నీతి వారిని విమోచించును. విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టబడుదురు. భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును. బలాఢ్యులైన వారికి ఆశ భంగమైపోవును. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, భక్తిహీనుడు బాధ పాలగును. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనము తెప్పించును. తెలివి చేత నీతిమంతులు తప్పించుకుందురు. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము. భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహధ్వని పుట్టును. యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును. భక్తిహీనుల మాటలు దానిని బోర్ల ద్రోయును. తన పొరుగు వారిని తృణీకరించేవాడు బుద్ధి లేనివాడు. వివేకి అయిన వాడు మౌనముగా నుండును. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును. నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచును. నాయకులు లేని జనులు చెడిపోవుదురు. ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. ఎదుటివాని కొరకు పూటబడిన వాడు చెడిపోవును, పూటబడ నొప్పని వాడు నిర్భయముగా నుండును. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధమైన నామానికి, ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఏదో తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా నీకు వందనాలు. ఏదో తండ్రి, దినమందు ప్రభువా నాయన ఇప్పుడు చదవబడిన నాయన ధ్యానించబడిన ప్రభువా సామెతల గ్రంథ ధ్యానాలను ప్రభువా ప్రతి ఒక్కరు విని ప్రభువా నాయన జ్ఞానాన్ని తెచ్చుకున్నట్లు నీ కృప దయచే ప్రభువా. విని ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో నాయన ఎటువంటి కొదువులు లేకుండా, ఎటువంటి ప్రభువా ఓ ప్రభువానైనా నేను సమస్యలు లేకుండా ప్రభువా, ఎటువంటి వ్యాధి రోగములు లేకుండా ప్రభువా నీవే కాపాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ప్రతి కుటుంబాన్ని కాచి కాపాడండి, సహాయం ఇచ్చేయండి. రోగులను ముట్టండి ప్రభువా. అనారోగ్యాలతో బాధపడుచున్న వారికి మంచి ఆరోగ్యాలు దయచే ప్రభువా. మేము చేయుచున్న ప్రతి పనిలోనూ మీరు మాకు సఫలపరచండి, మా కార్యాలను సఫలపరచండి ప్రభువా. మాకు విజయాన్ని దయచే ప్రభువా. మా ప్రయాణాల్లో తోడుగా ఉండండి, సుఖ ప్రయాణాలు దయచే ప్రభువా. మేము ఎక్కడికి వెళ్ళినప్పటికీ ప్రభువా మీ కృప మాతో ఉంచండి. మాకు కూడా ప్రభువా మా త్రోవలను సరళం చేయండి. మాతో కూడా మీరు ఉండమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నీ కృప మాకు ఎల్లప్పుడూ ఉంచి మీరే మహిమ పొందండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.